ఆషాఢంలో మెగా సేల్ మీ సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీలో విఏలో 50% వరకు తగ్గింపు. వివరాలకు సంప్రదించండి. సెవెన్ ఓక్స్ పెట్ హాస్పిటల్ ఓపెన్ చేయటంతో అంటే మీకు ఎట్లా అనిపిస్తుంది? హాస్పిటల్ అంతా చూసారు కదా, ఏమనిపిస్తుంది అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం అండ్ బిగ్ కంగ్రాచులేషన్స్ డాక్టర్ సంధ్య గారు అండ్ టు యువర్ డాటర్స్ as well. శ్రీధర్ సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీధర్ సార్ వాజ్ ద బిగ్గెస్ట్ క్యాటలిస్ట్. నాకు ఈ హాస్పిటల్ని నాకు పరిచయం చేసింది శ్రీధర్ గారే. సో ఐ వాంట్ టు థ్యాంక్ యూ ఫర్ దాట్. So this Seven Oaks Pet Hospital, a multi-speciality, super speciality hospital for dogs. నేను సెకండ్ టైం అంటే డాక్టర్ ఒక 2-3 months బ్యాకే ఇంకో బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నాం కోంపల్లి వైపు, నువ్వు రావాలి అంటే డాక్టర్ ఐ కమ్ ఫర్ షూర్ అన్నట్టు ఒక మెసేజ్ పెట్టాను. అది ఎందుకంటే ఫర్ మీ దెర్ ఆర్ 2 reasons. One reason was మన పెట్స్ని ఆల్మోస్ట్ ఒక ఇంట్లో ఇంకొక పిల్లోడ్లాగా చూస్తాం వెన్ వీ హ్యావ్ అ పెట్ ఎట్ హోమ్. అండ్ అవి మాట్లాడలేవు. ఏదన్నా ఇబ్బంది ఉన్నా, ఏదన్నా పెయిన్ ఉందా, మనం దాన్ని ఊకే అబ్జర్వ్ చేసి మనం గెస్ చేయాలి, మనం అజంప్షన్స్ చాలా పెట్టుకోవాల్సి వస్తుంది. అండ్ వీ డోంట్ నో ఆ మెడికల్ ఏం ఇష్యూ ఉంది, ఎలా ఉన్నాడు వాడు, అది ఇది ఆలోచిస్తూ మనం సగం సేపు టెన్షన్ పడాల్సి వస్తుంది. అండ్ ఒక 2 years బ్యాక్, ఐ థింక్ లాస్ట్ ఇయర్ ఆల్సో ఇన్ దిస్ ఈవెంట్ I said the same thing, but it was so stressful for us for about ఒక 2 years బ్యాక్ ఒక 2-3 months మా పెట్ సఫర్ అయ్యిండు మెడికల్ ఇష్యూలో. ఇంట్లో మా మమ్మీ ఏడుస్తూనే ఉంటారు. మా డాడీకి అయితే ఫస్ట్ పెట్స్ అంటే అరే అవసరం లేదురా, మీరు ఎవరు చూసుకోరు, నేనే లేచి దాన్ని వాడు నన్నే లేపుతాడు, పొద్దుగాల నేను లేవాల్సి వస్తుంది అని తిడుతుండే. కానీ ఇప్పుడు మా డాడీ ఆ పెట్కి చాలా చాలా క్లోజ్. మా శ్రీధర్ సార్ నోస్ వెరీ వెల్. ఎప్పుడన్నా మీటింగ్స్ ఎవరన్నా వచ్చినా, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ ఎవరు వచ్చినా, మా డాడీ అక్కడ కూర్చుంటే ఒక పెట్ ఒక సింహంలాగా పక్కన కూర్చుంటాడు వాడు. సో మా డాడీ కూడా అంత టెన్షన్ పడుతుండే. అండ్ it was so stressful until luckily for us at that same moment coincidentally Seven Oaks Hospital opened Jubilee Hills lo, and your doctors, your care saved his life. So for that I'm always indebted. And did I hear last time Vijay చెప్తా ఉండే మీ డాడీకి డాగ్ స్టార్మ్ ఈజ్ మోర్ దెన్ యూ అండ్ విజయ్, రైట్? yeah, completely. మేము ఎప్పుడన్నా ఏదన్నా యూఎస్కో ఎక్కడికన్నా బయటికి ట్రిప్కి వెళ్తే కూడా రోజు ఆలోచిస్తుంటాడు, లేకపోతే సీసీటీవీ కెమెరాలో చూస్తుంటాడు ఎట్లున్నాడు వాడు, అది ఇదని. సో దట్ ఈస్ వన్ బిగ్ రీజన్. ఈవెన్ నౌ ఫర్ దట్ మ్యాటర్ జూబ్లీ హిల్స్ హాస్పిటల్లో వాడు స్నానం చేయించుకుంటున్నాడు వాడు, గ్రూమింగ్. సో దట్ ఈస్ వన్ బిగ్ రీజన్. అండ్ వన్ మోర్ రీజన్, వెరీ యూనిక్ రీజన్ ఏంటంటే డాక్టర్ వాస్ టెలింగ్ మీ ఎర్లియర్ టుడే, హాస్పిటల్ ఇటువైపు కోంపల్లి, సికింద్రాబాద్, సైనిక్పురి ఇటువైపు చాలామందికి పెట్స్, దే ఓన్ పెట్స్. ఇటు నుంచి ఒక 1.5 hour వాట్ ఎవర్ ట్రాఫిక్ అంతా ఫేస్ చేసి జూబ్లీ హిల్స్ సెవెన్ ఓక్స్ హాస్పిటల్కి వెళ్తున్నా అంటే దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ట్రస్ట్ దట్ దే హ్యావ్ బిల్ట్. అండ్ ఈ మెడికల్ కేర్లో హ్యూమన్స్ కానీ పెట్స్ కానీ
you never look for convenience as a factor. You don't see అరే దగ్గర ఏ హాస్పిటల్ ఉంటే ఏ డాక్టర్ ఉంటే అక్కడికి వెళ్ళిపోదామని ఎప్పుడు ఆలోచించం. మనకి ఏ డాక్టర్ సెట్ అవుతాడు, ఏ డాక్టర్ మీద బాగా ట్రస్ట్ ఉంది అనేది చూసి అక్కడికి వెళ్తాం కదా. సేమ్ థింగ్ ఫర్ పెట్స్ యాజ్ వెల్. అండ్ ఐఎమ్ గ్లాడ్ లైక్ ద పీపుల్ ఆఫ్ సికింద్రాబాద్, కొంపల్లి, అల్వాల్ ఏరియాస్ అన్నిట్లో దెర్ బీ రియలీ అంటే వాళ్ళకి కన్వీనియన్స్ ఒకటి, ట్రస్ట్ ఫ్యాక్టర్ కూడా చాలా ఉండబోతుంది. అండ్ ఐ విష్ యూ బిగ్ సక్సెస్, నాట్ ఓన్లీ హియర్, వాట్ ఎవర్ centers you open in the future. And I would invite any pet owners to come check out the facilities in Seven Oaks Pet Hospitals. Thank you for this opportunity again. And to the whole team, all the vets, all the doctors, all the assistants who work in this hospital, big congratulations. I see many faces. నేను వెళ్తూ ఉంటా హాస్పిటల్కి, వాళ్ళందరూ నవ్వుతూ అన్న అని పిలుస్తూ ఉంటారు. సో దే బికమ్ లైక్ సార్ట్ ఆఫ్ లైక్ అ ఫ్యామిలీ ఫర్ మీ అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్తే అండి. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ, గెస్ట్కి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్. శ్రీ రెడ్డి సార్, సంధ్యా మ్యామ్, వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్ ఆల్సో టు యువర్ డాటర్స్. కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. పెట్స్కి నాకు ఒక స్పెషల్ కనెక్షన్ ఉంది. ఐ రియలీ లవ్ పెట్స్. నాకు మా ఇంట్లో ఒక పెట్ ఉంది, వాడి పేరు ఆల్ఫా. నాకు వీళ్ళు చెప్పినంత ఇన్ఫర్మేషన్స్, అంత నాలెడ్జ్ ఐ మైట్ నాట్ హ్యావ్, బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూ ఎట్లా ఉంటుంది అంటే, యాజ్ అ పెట్ పేరెంట్, ఆల్ఫా అనే పెట్ మా లైఫ్లోకి వచ్చినప్పటి నుంచి హీస్ టిల్ నౌ ఆల్సో హీస్ అ బేబీ ఫర్ అస్. ఎప్పుడు మా ఇంట్లో మనిషి ఒక చిన్న పిల్లలానే అనిపిస్తూ ఉంటుంది. సో వాడు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వాడి గ్రూమింగ్ కానీ, వాడి హెల్త్ గురించి కానీ, వాడి ఫుడ్ గురించి కానీ నేను చాలా కేర్ తీసుకోవడం కానీ, మా ఇంట్లో వాళ్ళు కూడా చాలా కేర్ తీసుకోవడం కానీ, ఎక్కడికి తీసుకెళ్తే బాగుంటుంది, ఎక్కడ వీడికి మంచి సర్వీసెస్ వస్తాయని మేము చాలా సర్చ్ చేస్తుండే. సో రీసెంట్లీ ఐ కేమ్ అక్రాస్ దిస్ సెవెన్ ఆక్స్ హాస్పిటల్ నియర్ జూబ్లీ హిల్స్. మా ఆల్ఫా అక్కడికి వెళ్తూ ఉంటాడు. సార్, మై పెట్ గో దేర్. వాడు గ్రూమింగ్కి రీసెంట్లీ హీ ఫెల్స్ లిటిల్ సిక్, బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం మెడికేషన్ ఇచ్చారు అండ్ హీస్ కంప్లీట్లీ ఆల్ రైట్. వీ ట్రస్ట్ యూ ఫర్ దాట్. మనం పెట్స్ పైన మనకి ఎంత లవ్ ఉంటుందో అంతే లవ్ పెట్ సర్వీస్ చేసే వాళ్ళకి, పెట్ గ్రూమ్ చేసే వాళ్ళకి, ఆర్ వాట్ ఎవర్ పెట్స్ గురించి అంతా కేర్ తీసుకునే వాళ్ళకి అంతే లవ్ ఉంటేనే ఈ ఐడియాలజీని ఎక్స్ప్లోర్ చేస్తారు, అంటే అంత నాలెడ్జ్ ఉంటుంది. సో మాకు ఆల్ఫా గాడు హాస్పిటల్ నుంచి ఇంటికి రాగానే, సర్వీస్ తీసుకొని ఇంటికి రాగానే, హిల్ బీ లైక్ అ క్యూట్ డాల్. వాడు ప్రాపర్గా హెయిర్ కట్ చేసుకొని మంచి గ్రూమ్ అయి నీట్ ఒక డాల్ లాగా ఇంటికి వస్తాడు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ ఆల్ ద సర్వీస్ దట్ యు ఆర్ ప్రొవైడింగ్ అండ్ ఆల్ ద కేర్ అండ్ మంచి టీమ్ని అంతా హైర్ చేసుకొని వాళ్ళకంత నాలెడ్జ్ ఇచ్చి మీరు గైడ్ చేస్తున్నారు. ఇట్స్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ అస్ టు ఆల్ ద పెట్ పేరెంట్స్. అండ్ ఇప్పుడు ఈ బ్రాంచ్ కొంపల్లిలో ఓపెన్ అయింది. యాజ్ సార్ మెన్షన్, కొంపల్లి నుంచి చాలామంది హాస్పిటల్కి వస్తున్నారు అని చెప్పి. సో పెట్ పేరెంట్స్ ఆల్ నియర్ కొంపల్లి, యూ గైస్ కెన్ సేవ్ సో మచ్ టైం. ఇప్పుడు మీ అందరి మధ్యలోకే వచ్చేసింది ఈ హాస్పిటల్. సో ప్లీజ్ డూ కమ్ అండ్ ఆ సర్వీసెస్ తీసుకోండి. మంచిగా మీ పెట్ హెల్తీగా ఉంటాడు. సో ప్లీజ్ డూ కమ్ అండ్ సీ. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.